వివరాల్లోకి వెళ్తే ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆసుపత్రిలో చేర్పించారు. వేణుమాధవ్ కు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రముఖులు ప్రార్థించారు. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన వేణుమాధవ్ ఆ తర్వాత కమెడియన్ గా రాణించారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం చిత్రంతో ఆయన అరంగేట్రం చేశారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్ర వేశారు వేణుమాధవ్. టాలీవుడ్ లో 300కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తొలి ప్రేమ చిత్రం ఆయనకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కామెడీతో అలరించాడు వేణుమాధవ్. వేణుమాధవ్ స్వస్థలం నల్గొండ, పెరిగింది కోదాడ. 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియంలోనే చదివాడు. 4వ తరగతి నుంచి మిమిక్రీ చేయడం ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డాన్సులు చేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలు